హలో ఎవ్రీవన్. 2011 సెన్సెస్ చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి సంబంధించి ఈరోజు మన వీడియోలో మెమరీ హింట్స్‌తో మీరు ఇంత ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్ కూడా మర్చిపోలేని విధంగా ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో నంబర్ గేమ్స్ మొత్తం 2011కి సంబంధించి మొత్తం నంబర్ గేమ్స్ అర్బన్‌లో ఎంతమంది పాపులేషన్ ఉంటారు, రూరల్‌లో ఎంతమంది, లిటరసీ ఎంతమంది, ఈ పాపులేషన్ పర్సెంటేజెస్ ఇవన్నీ నంబర్స్ మీకు గుర్తుపెట్టుకునేలాగా మంచి మెమరీ హింట్స్ ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేసుకుందాము. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పాపులేషన్ గ్లోబలైజేషన్ సంబంధించి మంచి పీడిఎఫ్ ఒకటి యాప్లో అవైలబుల్ చేసి పెట్టాను, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మీకు ఇచ్చాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెమరీ హింట్స్తో మీకు ప్రింటబుల్ ఫార్మాట్ ఉంటుంది అండ్ మెమరీ హింట్స్ కూడా క్లియర్గా అందులో అవైలబుల్ చేసి పెడతాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఈపీఎఫ్ఓకి సంబంధించి 2025కి సంబంధించి మీకు మంచి కోర్స్ ఒకటి 30 days ఛాలెంజ్ ఒకటి రన్ అవుతా ఉంది, చూడడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైస్లో 499కి అక్కడ మంచి కోర్స్ అవైలబుల్గా ఉంది. 70 టాపిక్స్ 2011 నుంచి 2023 వరకు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి నేను మీకు 70 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో చెప్తున్నాను. ఓకే, ఈ 70 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఏవేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు అనే దాని మీద నేను మీకు కోర్స్ చేసి ఇచ్చాను. అండ్ దీంతో పాటు అందులో మెమరీ హింట్స్తో కోర్సెస్ అవి మీరు ఒక్కసారి చూసారనుకుంటే నాకు టైం లేదు సార్ 15 రోజుల్లో ఉంది ఎగ్జామ్కి, మంచి కోర్స్ అక్కడ అవైలబుల్గా ఉంది. ఇవి చదువుకో 70 టాపిక్స్ నుంచి 70 క్వశ్చన్స్ మినిమం కనిపిస్తూ ఉంటాయి. అంత మంచి కోర్స్ అక్కడ అవైలబుల్ చేసి పెట్టాను. దీంతో పాటు నేను మీకు అక్కడే డైలీ టెస్ట్ సిరీస్ అండ్ డైలీ షెడ్యూల్ కూడా ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, దేని తర్వాత ఏది చదవాలి అనేది నేను మీకు చెప్తూ అక్కడ మానిటర్ చేస్తూ నేను మీకు అక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ ఈపీఎఫ్కి సంబంధించి ఈ కోర్స్ అనే కాదు, ఫుల్ లెంత్ కోర్సు మీ దగ్గర 30 రోజుల టైం ఉంది సార్, నాకు ఫుల్ లెంత్ కోర్స్ కావాలి, మీ కోర్సెస్ ఒకసారి వింటే రివిజన్ అవసరం లేని కోర్సెస్, అలాంటి కోర్సెస్కి సంబంధించి నాకు ఫుల్ లెంత్ కోర్స్ ఇవ్వండి అంటారా, 300కు పైగా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్, దీంతో పాటు టెస్ట్ సిరీస్ అండ్ మీకు 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ మీరు చూసుకున్నారనుకుంటే మీకు మైండ్ మ్యాప్స్ మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు రిటర్న్ డాక్యుమెంటు, టేబులర్ ఫార్మాట్, ప్రింటబుల్ ఫార్మాట్, ఏది నీకు చదవటం ఇష్టమో అందులో చదవడానికి ట్రై చేయి. ఓకే, దాంతోపాటు మీకు మెంటర్షిప్ కావాలి అనుకుంటే ఈ ఎగ్జామ్ ఎలా అయినా క్వాలిఫై అవ్వాల్సిందే, నాకు మెంటర్షిప్ కావాలి. ఇదనే కాదు, మీరు సెబీ గ్రేడ్ బి కానీ లేదంటే ఆర్బీఐ గ్రేడ్ బి, సెబీ గ్రేడ్ ఏ, ఇలా ఏ ఎగ్జామ్కి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మీ దగ్గర రోజుకి 4 నుంచి 5 గంటలు పక్కా టైం ఉంది అండ్ మీకు చదివే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మెంటర్షిప్ కోర్సులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ ఏం చదవాలి, ఏం చదవకూడదు, మీరు ఎంతవరకు చదివారు అనేది వైవా రూపంలో నేను వింటూ ఉంటాను. ఓకే, ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం పూట క్రాస్ క్వశ్చన్స్ ఉంటాయి, మార్నింగ్ ఏం చదవాలో షెడ్యూల్ ఉంటుంది. ఇలా నేను మీకు డైరెక్ట్గా కనెక్ట్ ఉంటాను 1-to-1 మెంటర్షిప్లో, ఏ ఎగ్జామ్కి సంబంధించి అయినా. ఒకసారి యాప్లో లింక్ ఉంటుంది, నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి, క్లియర్గా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. సో ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే 2011 సెన్సెస్ గురించి కొద్దిగా మనం అబ్జర్వ్ చేసాం అనుకుంటే ఎవరు రిలీజ్ చేస్తారు అయ్యా ఇది అంటే, దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చెప్తాను, టెన్షన్ ఏం లేదు, దీని ఫార్గ్రౌండ్ స్టోరీ కూడా చెప్తాను. ప్రెసెంట్ 2011లోకి వెళ్ళిపోదాం. 2011లో మనం ఉన్నాం. ఇప్పుడు 2011లో ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గారు ఎవరు ఉన్నారయ్యా అంటే మనకి జీకే పిల్లయ్య గారు ఉన్నారు. అండ్ రిజిస్ట్రార్ జనరల్ అంటే ఎవరు, ఏవైతే సెన్సెస్ కండక్ట్ చేస్తారు కదా ఆ మెయిన్ పర్సన్ ఈయనే రిజిస్ట్రార్ జనరల్ అంటాము. ఈ చంద్రమౌళి గారు, నేను లేమ్ లాంగ్వేజ్ లో మీకు బాగా అర్థమైపోయి లేమ్ లాంగ్వేజ్ లో ఇప్పటి వరకు మీరు టాపిక్ వినకపోతే సెన్సెస్ గురించి మీరు ఎంత బాగా చిన్న పిల్లలకి చెప్పినట్టు నీట్గా నేను మీకు కోడింగ్ తో చందమామ కథలు చెప్పినట్టు చెప్తాను, ప్రశాంతంగా మీరు వినడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే చంద్రమౌళి గారు మనకి ఏమయ్యారంటే రిజిస్ట్రార్ జనరల్ ఉన్నారు. అప్పటి మోటో ఏంటంటే అంటే మనకి అవర్ సెన్సెస్ అవర్స్ ఫ్యూచర్ అని చెప్పి, అది చూసుకోవడానికి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. సెన్సెస్ అనగానే ఎవరు వస్తారయ్యా అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే, సెన్సెస్ అనగానే మనకి పెద్ద వాళ్ళు వస్తారు అండ్ చిన్న పిల్లలు కూడా వస్తారు. హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే జీకే పిల్లయ్య గారు పిల్లల లెక్కలు కూడా తీసుకొని రండి అని చెప్పి అన్నారు. అవి వాళ్ళు వినరండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు చిన్నపిల్లలు అసలు మారం చేస్తారంటే వాళ్ళకి చందమామ చూపించండి, చందమామ చూపించి ఇమేజ్ లో కూడా క్లియర్ గా ఇచ్చాను చూడండి, వాళ్ళకి చందమామ చూపించి ఆ లెక్కలు పిల్లల లెక్కలు కూడా తీసుకుని రండి అని చెప్పి, పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కాదు, ఇప్పటి నుంచి పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా రావాలి నా దగ్గర లెక్క అని చెప్పి పిల్లయ్య గారు అన్నారు. 2011 సెన్సెస్ ఇలా సింపుల్ గా ఫన్నీ వేలో, ఎంత ఫన్నీ వేలో మీరు గుర్తుపెట్టుకుంటారో అంత లైఫ్. అయితే 2011కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి ఏదైతే ఈ సెన్సెస్ ఉందో అదే ఫ్యూచర్ లో కూడా వాడుకోండి అని చెప్పి అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అన్నట్టు చిన్న మోటోగా మనం ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఆ టైంలో మోటో
అది ఇప్పుడు 2011కి సంబంధించి పాత గ్రౌండ్ స్టోరీ ఒకసారి చూద్దాము. ఇంపార్టెంట్ సార్ అంటే కొద్దిగా ఇంపార్టెంట్, ఎక్కడైతే ఇంపార్టెంట్ అక్కడ నేను స్ట్రెస్ చేస్తాను. మనకి సెన్సెస్ కి సంబంధించి మనకి హిస్టరీలో చూసుకున్నాం అనుకుంటే ఋగ్వేదాలో కూడా దీని మెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ కౌటిల్యుడి అర్థశాస్త్రం ఏదైతే ఉందో అందులో కూడా నీట్గా రికార్డు ఎంతమంది జనాభా ఆ టైంలో కౌటిల్యుడు ఉన్నప్పుడు ఆ టైంలో మనకి ఎంతమంది జనాభా ఏంటి అనేది మనకు క్లియర్ గా ఆయన అర్థశాస్త్రంలో మెన్షన్ చేయడం కనిపిస్తా ఉంది. అంటే అప్పుడే జనాభా లెక్కలు మనకి ఉన్నాయి అని చెప్పి మనం గ్రహించవచ్చు. దాని తర్వాత మనకి మొఘల్ దగ్గర చూసుకున్నాం అనుకుంటే మొఘల్ చక్రవర్తుల్లో మనకి ఐనే అక్బరి అని చెప్పి పుస్తకం ఏదైతే ఉందో బయోగ్రఫీ, ఆ బయోగ్రఫీలో మనకి అక్బర్ కి సంబంధించి ఆ టైంలో పరిపాలనా విధానము, అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్, దాంతో పాటు పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అక్బర్ దగ్గర, అక్బర్ సంస్థానంలో మనకి ఎంతమంది జనాభా ఉన్నారు అనేది కూడా మనకి ఆ టైంలో కనిపిస్తా ఉంది. అది మనం చూసుకోవచ్చు. పాత రికార్డు అక్కడ కూడా కనిపిస్తా ఉంది. దాని తర్వాత 1872లో చూసుకుంటే మనకి నాన్ సింక్రోనస్ సెన్సస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఇండియాలో సిస్టమేటిక్ గా ఒక లెక్కాపత్రం ఉంది. నీట్ గా ఎప్పుడు చేశారయ్యా అంటే మనకి 1872లో బ్రిటిష్ ఎరా ఉన్నప్పుడు మనకి ఈ సెన్సస్ కనిపిస్తా ఉంది. ఓకే, అయితే దీనికి సంబంధించి ఎవరయ్యా అంటే లార్డ్ మాయో గారు ఆ టైంలో మనకి గవర్నర్ జనరల్ గా ఉన్నారు. ఫస్ట్ నాన్ సింక్రోనస్ అంటే ఏంటి, నాన్ సింక్రోనస్ అంటే ఏంటి మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూసుకుంటే 1881లో సింక్రోనస్ సెన్సస్ స్టార్ట్ చేశారు. సింక్రోనస్ సెన్సస్ ఎవరున్నారయ్యా అంటే మనకి డబ్ల్యూసి ప్లౌడన్ గారు ఆ టైంలో మనకి ఆయన స్టార్ట్ చేశారు సెన్సస్ కమిషనర్ గా. ఓకే, సో ఇందులో మనకి 12 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ న్యూ వన్స్, సెక్స్ విషయం, సెక్స్ ఏదైతే సెక్స్ మేలా ఫీమేల్ ఆధార, దాని తర్వాత మెరిటల్ స్టేటస్ కానీ, మదర్ టంగ్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, ఇన్ఫర్మిటీస్ కానీ, ఇవన్నీ మనకి తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ లార్డ్ మాయో గారు ఫాదర్ ఆఫ్ మనకి సెన్సస్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి సిస్టమేటిక్, అన్సిస్టమేటిక్, సింక్రోనస్, నాన్ సింక్రోనస్ అంటే ఏంటయ్యా అంటే మనకి ఏం లేదండి. ఇప్పుడు ఒక రిఫరెన్స్ డేట్ ఇప్పుడు చూసుకుంటే 1 ఏప్రిల్ 2025 ఈ డేట్ కి ఆంధ్రప్రదేశ్ లో జనాభా ఎంత ఉన్నారు, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ లో జనాభా ఎంత ఉన్నారు, అండ్ పంజాబ్ లో ఎంతమంది ఉన్నారు, ఇలా ఈ డేట్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఇండియా మొత్తం జనాభా లెక్కలు క్యారీ చేసాం అనుకోండి, దాన్ని సింక్రోనస్ సెన్సస్ అంటారు. ఓకే, సింక్ అవుతుంది. ఈ డేట్ ని సింక్ చేసుకుంటారు అందరూ. ఈ డేట్ కి ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు, ఇక్కడ వరకు క్లోజ్ చేసేస్తారు. దీని తర్వాత 2వ తారీఖు 3వ తారీఖు, అదేంటి సార్ ఆ తారీఖులో సెన్సస్ చేయరు కదా అంటే కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ లో 1వ తారీఖు సెన్సస్ చేయొచ్చు. దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో 20వ తారీఖు సెన్సస్ చేయొచ్చు. ఓకేనా, సెన్సస్ ఎప్పుడైనా చేయనియండి. 20వ తారీఖు ఏప్రిల్ చేయొచ్చు సెన్సస్. ఓకే, జనాభా లెక్కలు మీ ఇంటికి 20వ తారీఖు ఏప్రిల్ రావచ్చు, లేదా 1వ తారీఖు ఏప్రిలే రావచ్చు జనాభా లెక్కల వాళ్ళు. కానీ ఒక రిఫరెన్స్ డేట్ అంటూ ఒకటి ఉంచుకోవాలి. ఒక రిఫరెన్స్ డేట్ గా తీసుకొని ఈ సంవత్సరంలో ఒక సెన్సస్, ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కి చేసి, వచ్చే సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ చేసి, దాని తర్వాత ఒక అన్ని తర్వాత పంజాబ్ కి చేసి, ఒక రిఫరెన్స్ డేట్ అంటూ లేకుండా ఎలా పడితే అలా సెన్సస్ చేసి దాన్ని నాన్ సింక్రోనస్ సెన్సస్ అంటారు. ఎప్పుడైతే మనకి ఒక డేట్ ని రిఫరెన్స్ తీసుకుంటే అప్పుడు మనం సింక్రోనైజ్ చేస్తాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి డికెనియల్ ట్రెడిషన్ ఏదైతే ఉందో, డికెనైజేషన్ అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి మనం సెన్సస్ చేసుకోవాలి అని చెప్పి 1881 నుంచి మనకి 1872 నుంచి ఏదైతే సెన్సస్ స్టార్ట్ చేశారో అక్కడి నుంచి మనకి 1881, 1891 ఇలా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి ఏదైతే సెన్సస్ ఏదైతే ఉందో అది క్యారీ చేయడం స్టార్ట్ చేసింది ఇప్పటి నుంచే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ట్రెడిషన్ అంటే 1881 కాదు, 1872 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 10 years 1881 ఏదైతే ఉందో అక్కడి నుంచి 1872 నుంచి 1881 ఏదైతే ఈ 10 సంవత్సరాల గ్యాప్ ఉందో ఈ 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేశారు. మళ్ళీ 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేశారు. ఓకే, 1891 మళ్ళీ 10 సంవత్సరాలకి 1890 మనకి 1901 వచ్చేస్తుంది. సో ఇలా చూసుకుంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి సెన్సస్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారా అంటే మనకి 1872 ఫస్ట్ సెన్సస్ అయితే 81లో ఫస్ట్ సెన్సస్ 10 సంవత్సరాలు ఒకసారి ఏదైతే కార్యక్రమం ఉందో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మనకి 1951లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సస్ చేసుకున్నాము. మనకి 1947లో ఇండిపెండెన్స్ వస్తే, కాకపోతే మనకి 10 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనం చూసుకుంటే 81, 91, 01, 11, 21 ఇలా పక్కన ఒకటి మనం డికేడ్ లో పక్కన క్లారిఫై చేసుకుంటున్నాం కాబట్టి అలానే 51 దగ్గర మనకి చూసుకుంటే మనకి ఇక్కడ సెన్సస్ చేయడం జరిగింది. అప్పుడే ఇంపార్టెంట్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేశారు, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అనే ఒక పెద్ద పోస్ట్ ఒకటి క్రియేట్ చేశారు ఇండియాలో. చివరిగా చూసుకుంటే మనకి 2011 అంటే 2001లో జరిగింది. దాని తర్వాత మనకి 2011లో సెన్సస్ జరిగింది. చూసుకుంటే 15th సెన్సస్ మనకి 15వ సెన్సస్ అండి. 1872 తర్వాత 15వ సెన్సస్ ఇది.
అంటే దీని మధ్యలో ఎన్నిసార్లు సెన్సెస్ చేశారంటే 14 సార్లు చేశారు, 15వ సారి ఇక్కడ చేయబోతున్నారు, 2011లో చేశారు. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్ గా మనం ఇక్కడ అవసరం లేదంటే డీటెయిల్ గా మనం ఈ వీడియో మొత్తంలో మనం మాట్లాడుకుంటాము ఇంపార్టెంట్ పాయింట్స్. సో 2011కు సంబంధించి మనం ఏదైతే సెన్సెస్ చేసుకుంటున్నామో ఆ సెన్సెస్ గురించి మనం క్లియర్ గా ఈ రోజు మాట్లాడుకోబోతున్నాము. 72 పాస్ట్ అయిపోయింది, ఇప్పటి వరకు పాస్ట్ గురించి మాట్లాడేసుకున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ లోకి వచ్చేసాము, 2011లో మనం ఉన్నాము. ఈ సెన్సెస్ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి 15th సెన్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటాము. 72లో జరిగింది, 81లో జరిగింది, 91లో జరిగింది, 01 ఇలా చూసుకుంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగింది. 2021లో జరగాల్సిన సెన్సెస్ పోస్ట్ పోన్ అయింది డ్యూ టు కోవిడ్, మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత సెన్సెస్ జరగట్లేదు, జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఎప్పుడు జరుగుతుందో. ఇప్పటి వరకు అయితే మనం ప్రామాణికం 2011 సెన్సెస్ సంబంధించి మనం తీసుకోబోతున్నాము. ఈ సెన్సెస్ తయారు చేసేటప్పుడు ఈ సెన్సెస్ ఎవరంటలో ఉంటుందా అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద మనకి సెన్సెస్ కనిపిస్తా ఉంది. హోమ్ అఫైర్స్ లో మనకి ఒక రిజిస్ట్రార్ జనరల్ అని చెప్పి ఒక పదవి కనిపిస్తూ ఉంటుంది. ఆయన కిందనే మనకి ఈ స్టేట్ నోడల్ ఆఫీసర్స్ కానీ, సెంట్రల్ నోడల్ ఆఫీసర్స్ కానీ, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్ కానీ, చార్జ్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఎన్యూమరేటర్స్, ఇలా డోర్ కి వెళ్లే ఎన్యూమరేటర్స్ వీళ్ళు. ఇక్కడ నుంచి మొదలుకొని హోమ్ అఫైర్స్ కిందగా జనాభా లెక్కలు ఎవరి కింద ఉంది అంటే హోమ్ అఫైర్స్ చేపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి సెన్సెస్ చేపిస్తుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సెన్సెస్ సంబంధించి 2011లో ఇంపార్టెంట్ గా ఏం అడిగారు అంటే 1 పాయింట్ అండి. ఇంత డేటా అవసరమా అంటే ఇది 1 పాయింట్ కాంటాక్ట్ వీడియో. ఇది చూస్తే మీరు సెన్సెస్ గురించి ఇంకోసారి లైఫ్ లో ఏ ఎగ్జామ్ అయినా సరే చూడడానికి అవసరం పడకూడదు. సెన్సెస్ అనగానే మీరు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయాలా, ఇందులో క్వశ్చన్స్ చూస్తూ ఈ టాపిక్ ఒక్కసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా చూసుకొని పక్కన పెట్టేసేయాలా. మళ్ళీ ఇందులో ఈ క్వశ్చన్ మిస్ అయింది, ఆ క్వశ్చన్ మిస్ అయింది, మళ్ళీ ఇంకో వీడియో చూడాలా, ఇంకో బిట్ ప్రాక్టీస్ చేయాలా అని ఉండకూడదు. ఓకే, అందుకని నేను మీకు డీటెయిల్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ తయారు చేయడానికి మనకు చాలా టైం పడుతుంది, అయినా సరే నేను మీకోసం అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం తయారు చేసి ఇస్తూ ఉంటాము. సో ఇందులో పాత క్వశ్చన్లు ఉన్నాయి, కొత్త క్వశ్చన్లు ఉన్నాయి. అయితే క్యాస్ట్ సర్వే చేసేటప్పుడు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు అనే దాని మీదే మనం చూసుకుంటే నేను ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. 35 క్వశ్చన్స్, మొత్తం దగ్గర చూసుకుంటే 65 క్వశ్చన్లు ఉంటాయి. సో 65 క్వశ్చన్లు ఇంపార్టెంట్ అంటే అన్ని అవసరం లేదు, ఇంపార్టెంట్ గా నేను చెప్తాను. ఈ 2011 సెన్సెస్ లో మనం చూసుకున్నాం అనుకుంటే మనకి ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఎక్కడెక్కడ తీసుకొని వచ్చారంటే సెక్స్ లో అదర్ ఆప్షన్ తీసుకొని వచ్చారు. సెక్స్ లో అదర్ ఆప్షన్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. ఏంటయ్యా ఈ అదర్ ఆప్షన్ అంటే మేలు, ఫీమేల్, అదర్ అనేది కావాలంటే సెక్స్ లో మీరు కావాలంటే ఇవ్వచ్చు అనేది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇందులో యాడ్ చేశారు. దాని తర్వాత అదే రకంగా చూసుకున్నాం అనుకుంటే మనకి లిటరసీలో కూడా మనకి అదర్ ఆప్షన్ యాడ్ చేయాలి అని చెప్పి అందులో ప్రస్తావించారు. దాని తర్వాత ఇంపార్టెంట్ చూసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైనా కావాలంటే పాస్ చేసి చూసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ ఎక్కడ ఇంపార్టెంట్ అక్కడ నేను మీకు చెప్తాను. ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాస్టిట్యూట్స్ కి బెగ్గర్ కేటగిరీ నుంచి తీసేసి అదర్ కేటగిరీలో వాళ్ళని తీసుకుని రావడం జరిగింది. 2001లో బెగ్గర్ కేటగిరీలో పెట్టారు, దాని తర్వాత ఇప్పుడు మనకి చూసుకుంటే అదర్ కేటగిరీలో పెట్టడం జరిగింది. ఓకే, సో ఇవి మనకి క్వశ్చన్స్ ఇంపార్టెంట్స్ ఏవైతే అడుగున్నారో అందులో. అయితే 2011 సెన్సెస్ ఏదైతే ఉందో అది 2 ఫేజెస్ లో కంటిన్యూ చేశారు. ముందు ఇళ్లకు సంబంధించి సర్వే చేశారు. పక్కా ఇల్లు ఉన్నాయా, లేదంటే ఆ హౌస్ హోల్డ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఎంత సంపాదిస్తున్నారు, ఓనరు, హౌస్, ఇల్లు ఏదైతే ఉందో ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న ఓనరు, వీళ్ళ వరకే సర్వే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్ చేశారు పాపులేషన్ సర్వే అని. పాపులేషన్ సర్వేలో జనాభా లెక్కలు ఎంతమంది ఉన్నారు, అందులో జనాభాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించి క్వశ్చన్లు. హౌస్ లిస్టింగ్ సంబంధించి చూసుకుంటే 35 క్వశ్చన్లు అడిగారు. అందులో మన బిల్డింగ్ నెంబర్ ఎంత, దాని తర్వాత హౌస్ మెంబర్ అతను చూసుకుంటే హౌస్ హోల్డ్ నెంబర్ ఎంత, దాని తర్వాత ఆ ఇల్లు ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది, దాని తర్వాత ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను మేలా, ఫీమేలా, ఓనర్షిప్ ఎలాంటిది, అతనికి ఎలా వచ్చింది, ఆ ఇల్లు ఎలా వచ్చింది, నాన్నగారు ఇచ్చారా, కొనుక్కున్నాడా. సో ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ ఓనర్ కి బైసికల్ ఉందా, మోటార్ వెహికల్ ఉందా, జీప్ ఉందా, కార్ ఉందా, అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్రతిదీ మొత్తంగా 35 క్వశ్చన్లు అడిగారు. క్వశ్చన్లు అన్ని ఇంపార్టెంట్ అంటే అసలు ఇంపార్టెంట్ కాదు, పక్కన పెట్టేసేయండి. జస్ట్ మీరు 2 ఫేజెస్ లో మనకి పాపులేషన్ సెన్సెస్ జరిగింది. 2011 సెన్సెస్ అనేది గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు చెబుతున్నాను. పాపులేషన్ సెన్సెస్ జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ద పర్సన్ అడిగారు, సెక్స్ అడిగారు. సెక్స్ లో వచ్చేసి అదర్ ఆప్షన్ ఇంక్లూడ్ అయిందని చెప్పి మనం మాట్లాడుకున్నాము. ఏజ్, రిలీజన్, మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అడిగారు. లిటరసీకి సంబంధించి అన్ని అడిగారు. ఇవన్నీ మనం ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్ళిపోతాం. ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అన్ని ఇక్కడ చూసుకుంటే 2011 సెన్సెస్ లో ఇంపార్టెంట్ గా ఏం అడిగారయ్యా, ఎంత పాపులేషన్ వచ్చింది, సెన్సెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎంత పాపులేషన్ వచ్చిందంటే మనకి 121 కోట్ల పాపులేషన్ మనకి వచ్చేసింది. ఈ పాపులేషన్ తో మనం వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ అయిపోయాము. చైనా ఫస్ట్ లో ఉంది, దాని తర్వాత మనం సెకండ్ లో ఉండిపోయాము. ఇప్పుడు మనం చైనాని కూడా బీట్ చేసాం 2025లో అని చెప్పి మనకు కనిపిస్తా ఉంది. సెన్సెస్ చేసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అయితే వరల్డ్ లో చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ అండ్
ఇంత పాపులేషన్ ని సర్వే చేయడం, ఒకేసారి సర్వే చేయడం వరల్డ్ లో ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ ఈ కైండ్ ఆఫ్ పాపులేషన్ సర్వే చేయడం మనం ఇంత హెవీగా హౌస్ హోల్డ్, దాని తర్వాత పాపులేషన్ అని చెప్పి 2 phases లో ఇదంతా చేయడం ఫస్ట్ టైం మనం. ఓకే, మాకు ఇదంతా ఎందుకు గుర్తుపెట్టుకోవడానికి చెప్పండి సార్, మాకు ఇదంతా పక్కన పెట్టేసేయండి సోది అని చెప్పంటే ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇంటర్లింక్ చేసుకుంటా వెళ్ళాలనుకుంటే ఈ పాయింట్ ఏదైతే 121 కోట్లు ఏదైతే ఉందో అది బాగా గుర్తుండిపోతుంది అని చెప్పి ఇంటర్లింక్ స్టోరీస్ చెబుతూ ఉంటాను. ఓకే, చూసుకున్నాం అనుకుంటే మనకి 121 కోట్లు ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే పాపులేషన్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా, పాపులేషన్ సంబంధించి మాట్లాడుతున్నాం కదా, పాపులేషన్ కి ఏమైనా ప్రాబ్లం అయితే 1 to 1 కి డైల్ చేయాలి. ముందు 1 to 1 కి డైల్ చేయాలి. 121 కోట్లు 1 to 1 పాపులేషన్. మీకు ఏమైనా పాపులేషన్ ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, జనాభా ఎక్కువ పెరిగిపోతుందని చెప్పి మీరేమైనా బాధపడ్డారు అంటే 1 to 1 హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. ఇలా మనకి 1 to 1 కి డైల్ చేయవచ్చు. ఏడవని అవసరం లేదు. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఏడుస్తూ ఒక చోట కూర్చోకండి. పాపులేషన్ ఎక్కువ అయిపోయిందని, పాపులేషన్ మా ఇంట్లో జనాభా ఎక్కువైపోయింది, నాకు డబ్బులు తక్కువ అయిపోయింది, నేను సంపాదించలేకపోతున్నా అని చెప్పి ఒక చోట ఏడుస్తూ కూర్చోకండి. 1 to 1 కి డైల్ చేయండి, సరిపోతుంది. మీ పాపులేషన్ ఇంట్లో ఏమైనా ఉంటే తక్కువ చేయడానికి వాళ్ళు సహాయం చేస్తారు. 1 to 1 కి డైల్ చేయండి. ఓకే, ఏడుస్తూ కూర్చోకండి, 1 to 1 కి డైల్ చేయండి. ఇలా సింపుల్ గా మీకు చిన్న స్టోరీతో గుర్తుపెట్టేసుకోవచ్చు. రైట్, మేల్ పాపులేషన్ ఎంత అయ్యా? ఇందులో 121 కోట్లు మేల్ పాపులేషన్ ఎంత అయ్యా అంటే మనకి 51.47%. ఫీమేల్ ఎంత పర్సెంట్ అయ్యా అంటే మనకి 48.53%. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మేల్ ఫీమేల్ ఏమంటూ ఉంటారు, ఫీమేల్ ఎప్పుడు ఏమంటూ ఉంటారు, 50-50 భార్య భర్త సమానం 50-50 అంటూ ఉంటారు కదా. కానీ పాపులేషన్ లో చూసుకుంటే 50-50 లేరండి. 51 మేల్ ఉంటే 48 ఫీమేల్ ఉన్నారు. ఓకే, ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే అర్బన్ పాపులేషన్, రూరల్ పాపులేషన్. ఇక్కడ చూసుకుంటే మనకి రూరల్ లో వచ్చేసి ఎంతమంది అయ్యా 121 కోట్లు ఎంతమంది అయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి 68.9% మనకి రూరల్ లో కనిపిస్తూ ఉన్నారు. అర్బన్ లో 31.1% కనిపిస్తా ఉన్నారు. అయితే సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అర్బన్ అంటే మీకు అర్బన్ అనే పదం రాగలోనే, అర్బన్ అంటే ఏంటి, సిటీ కదా. సిటీలో జనాభా లెక్కలు అడగడానికి నేను వెళ్ళినప్పుడు నాతో ఏమన్నారంటే, నేను జాబు నిమిత్తం సిటీకి వచ్చాను, మా తాతయ్య మామయ్య మా అమ్మ నాన్న వీళ్ళందరూ రూరల్లోనే ఉన్నారు, నేను మాత్రం జాబ్ నిమిత్తమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను నా భార్య నా పాప మేము ముగ్గురమే ఉంటున్నాము, నేను నా భార్య నా పాప వీళ్ళు మాత్రమే ఉంటున్నాము అర్బన్ లో అని చెప్పి అర్బన్ వాళ్ళు చెప్పారు. ఓకే, 31.1% ఇలా సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. అవునా, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇలానే ఎస్సీ పాపులేషన్ ఎంత ఉందయ్యా అంటే మనకి 16.6% మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎస్టీ పాపులేషన్ ఎంత ఉందయ్యా అంటే మనకి 8.6% మనకి ఎస్సీ పాపులేషన్ మనకు కనిపిస్తుంది, ఎస్టీ పాపులేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఎస్సీ అనే పదంలోనే ఎస్ స్వీట్ సౌండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్సీలో స్వీట్ 16 పదం కనిపిస్తూ ఉంటుంది. ఎస్సీ వాళ్ళు చాలా స్వీట్ గా ఉండేవాళ్ళు. ఎస్ఎస్సి ఎలా సింపుల్ గా ఇలా గుర్తుపెట్టుకోవడానికి చూడండి. సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి టాప్ హైలీ పాపులేటెడ్ స్టేట్స్ ఏవేవి ఉన్నాయా అంటే హైలీ పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది. ఎక్కడ ఉన్నాయా పాపులేషన్ బాగా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే యూపీలో మనకి హైయెస్ట్ పాపులేషన్ కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఎక్కడ ఉందయ్యా అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ యూపీలో ఉంది, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత బీహార్. మన ఇంపార్టెంట్ ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యూపీ మంచోళ్ళు చనిపోయి పైకి వెళ్ళిపోతున్నారు, పైకి వెళ్ళిపోతున్నారు, అప్. ఇక్కడ ఇమేజ్ చూడండి, మంచోళ్ళు ఏం చేస్తున్నారు అయ్యా అంటే చనిపోయి అక్కడ మంచోళ్ళ పాపులేషన్ మొత్తం పైన ఉంటున్నారు. ఇక్కడ మొత్తం ఎవరైతే దుష్టులు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళే భూమి మీద ఉన్నారు. హైయెస్ట్ పాపులేషన్, ఎక్కువ పాపులేషన్ జనాభా. ఇప్పుడు చూడండి, భూమి పుట్టినప్పటి నుంచి ఎక్కువ జనాభా పుడుతున్నారు, చనిపోతున్నారు. అయితే జనాభా ఎక్కువ ఎక్కడుంది, పైన ఎక్కువ ఉంది. అవునా? సో ఇలా యూపీని అప్పుగా మనం గుర్తుపెట్టుకున్నాం అంటే సరిపోతుంది. ఉత్తరప్రదేశ్ ని అప్పుగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మోర్ పాపులేషన్ ఎక్కడుందయ్యా అంటే మనకి ఆఫ్టర్ డెత్ చాలా మంది అక్కడే ఉన్నారు, ఇక్కడ దానికన్నా. లీస్ట్ పాపులేషన్ ఎక్కడుందయ్యా అంటే ఇక్కడ సిక్కిం లో ఉన్నారు. బాగా ఇక్కడ సిక్గా ఉండి అందరు చనిపోతున్నారు. ఇక్కడ చనిపోయి సిక్గా ఉండి సిక్కిం లో చనిపోయి అప్పులో ఎక్కువ చేరుతున్నారు వెళ్ళి. ఇలా సింపుల్ గా ఇంటర్లింక్ చేసుకొని గుర్తుండిపోతుంది. మన కోర్సెస్ అన్ని ఇలానే ఉంటాయి, ఇంటర్లింక్ తో మీకు గుర్తుండేలాగా. ఇంపార్టెంట్ మన లిస్ట్ పాపులేటెడ్ చెప్పొచ్చు, ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికి వీడియో ఎందుకంటే ఈ స్లైడ్ చూపిస్తే మీరు చదువుకోరా, హైలీ పాపులేటెడ్ ఏంటి, లో పాపులేటెడ్ ఏంటి, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసాడు ఏముంది. మీకు ఇక్కడ కావాల్సింది ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, గుర్తుండేలా చెప్పడం. అదే నా బాధ్యత. ప్రతి కోర్సులో మన దగ్గర ప్రతి యాప్ లో ప్రతి కోర్సులో మనకి ఇలానే క్లియర్ గా వీడియోస్ అన్ని మీకు ఇలానే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లోనే చూడండి.
మోస్ట్ పాపులేటెడ్ వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్ లో చూసుకుంటే ఢిల్లీలో మనకి ఎక్కువ పాపులేషన్ ఉంది, చెప్పవసరం లేదు. లీస్ట్ వచ్చేసి లక్షద్వీప్లో మనకి తక్కువ పాపులేషన్ ఉంది. సింపుల్ గా గుర్తుండిపోతుంది ఢిల్లీలో ఎక్కువ జనాభా ఉంటారు అని చెప్పి. హైయెస్ట్ డిస్టిక్ వచ్చేసి తన దగ్గరే హైయెస్ట్ ఎవరి దగ్గర ఉన్నాయి, తన దగ్గరే జనాభా ఎక్కువ ఉంది. థేన్ తన దగ్గరే ఎక్కువ ఉన్నారు జనాభా. థేన్ అని చెప్పి థేన్ తన దగ్గర అన్నట్టు మనం డిస్టిక్ లెవెల్లో చూసుకుంటే ఇక్కడ ఉన్నారు. లిస్ట్ వచ్చేసి మనకి దివంగటి అరుణాచల్ ప్రదేశ్ లో మనకి లిస్ట్ కనిపిస్తా ఉంది. అయితే పాపులేషన్ గ్రోత్ గురించి చూసుకున్నాం అనుకుంటే పాపులేషన్ గ్రోత్ హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ మనకి మేఘాలయాల్లో కనిపిస్తా ఉంది. పాపులేషన్ గ్రోత్ అంటే ఏంటి, ఏదైతే జనాభా వృద్ధి అంటే 2001కి సంబంధించి 1,00,000 మంది మేఘాలయాల్లో ఉన్నారనుకోండి. 2021లో 2011లో చూసుకుంటే అవి 10 లక్షల నుంచి 20 లక్షల మంది అయ్యారు. ఓకే, బాగా వృద్ధి చెందారు. అదే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 2001లో చూసుకుంటే 10 లక్షలు ఉంటే 2011లో చూసుకుంటే మనకి 12 లక్షల మంది అయ్యారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ చూసుకుంటే వృద్ధి చూసుకుంటే 10 లక్షల మంది పెరిగారు అరుణాచల్ ప్రదేశ్ లో లేదంటే మేఘాలయాల్లో. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మాత్రం 10 లక్షలకు గాను 12 లక్షలు అయ్యారు కాబట్టి 2 లక్షలే వృద్ధి చెందింది. సో ఇలా వృద్ధి రేటు చూసుకున్నాం అనుకుంటే మనకి మేఘాలయాల్లో వృద్ధి రేటు ఎక్కువ ఉంది. ఇందాకే మాట్లాడుకున్నాం కదా మనం, ఇందాక హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడుందయ్యా అంటే పైకి వెళ్ళిపోతున్నారు, సిక్కిం వాళ్ళ దగ్గర సిక్కుగా ఉంది, సో అందుకని పైకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇందాక పాపులేషన్ గురించి, పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అనే దాని మీద మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటిది వృద్ధి రేటు జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఎక్కడ ఉందయ్యా అంటే మనం చూసుకుంటే మేఘాల్లో ఎక్కువ కనిపిస్తా ఉంది. వీళ్ళు పైకి వెళ్తున్నారు కదా, మేఘాల్లో కనిపిస్తా ఉంది. ఓకే, దాని తర్వాత తక్కువ ఎక్కడ ఉందయ్యా అంటే మనకి నాగ సర్ప దోషం వల్ల నాగాలాండ్ లో వృద్ధి చెందట్లేదు, జనాభా వృద్ధి చెందట్లేదు. ఓకే, సో నెగిటివ్ గ్రోత్ ఎక్కడ ఉందయ్యా అంటే మనకి నాగాలాండ్ లో కనిపిస్తా ఉంది. నెగిటివ్ గ్రోత్ మరి తక్కువ అయిపోయారు జనాలు, సర్పదోషం ఎక్కువ అయిపోయింది కదా, అందుకని జనాభా వృద్ధి రేటు తక్కువ అయిపోయారు, మనకి పర్సంటేజ్ కూడా తక్కువ అయిపోయింది. -0.6 వృద్ధి రేటు కనిపిస్తా ఉంది. అయితే మీకు ఇక్కడ చిన్న డౌట్ ఒకటి రావచ్చు, సార్ ఇందాక మనం మాట్లాడుకున్న పాపులేషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పాపులేషన్ పర్సంటేజ్ కి ఈ పాపులేషన్ గ్రోత్ కి డిఫరెన్స్ ఏంటి సార్? మనకు అక్కడ యూపీలో పాపులేషన్ ఎక్కువ ఉందన్నారు కదా, కానీ ఇక్కడ పాపులేషన్ గ్రోత్ లో మాత్రం మేఘాలయాల్లో ఉందంటున్నారు. దాని పరంగా చూసుకుంటే గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి జనాభా కూడా ఇక్కడే ఎక్కువ ఉండాలి కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు జనాభా వృద్ధి రేటు ఇక్కడ చూసుకుంటే జనాభా వృద్ధి రేటు మేఘాలయాల్లో జనాభా ఎంతమంది ఉన్నారు, ఎక్కువ మాట్లాడుకుంటే 1,00,000 మంది ఉన్నారు జనాభా. వీళ్ళ వృద్ధి చూసుకుంటే 10 లక్షల మంది అయ్యారు. ఓకే, 10 లక్షల మంది అయ్యారు ఇక్కడ వృద్ధి రేటు మేఘాలయాల్లో. కానీ యూపీలో చూసుకున్నాం అనుకుంటే జనాభా ఉండటమే 1 కోటి మంది దాకా ఉన్నారు. వృద్ధి రేటు చూసుకుంటే వీళ్ళ దగ్గర వృద్ధి రేటు చూసుకుంటే 1,10,00,000 మాత్రమే అయ్యారు. సో 1 కోటి నుంచి 1,10,00,000 అవ్వటం గొప్ప, 1,00,000 నుంచి 10 లక్షలు అవ్వడం గొప్ప, ఇదే గొప్ప. ఎందుకంటే 10 టైమ్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ, 10 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఒక 0.1 టైమో లేదంటే 1% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇలా మీరు జాగ్రత్తగా, వాడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, గ్రోత్ అడుగుతున్నాడా, డెన్సిటీ అడుగుతున్నాడా పాపులేషన్ కి సంబంధించి, లేదా ఉత్త పాపులేషన్ అడుగుతున్నాడా అని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు డెన్సిటీ గురించి. డెన్సిటీ అంటే ఏంటి, ఒక స్క్వేర్ కిలోమీటర్ తీసుకున్నాం అనుకుంటే ఆ స్క్వేర్ కిలోమీటర్ లో ఎంతమంది నివసిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుందాము. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మొత్తం ఒక 500 స్క్వేర్ కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. 500 స్క్వేర్ కిలోమీటర్లు. ఓకే, 500 స్క్వేర్ కిలోమీటర్ ఇలా ముక్కలు చేస్తే ఈ ఒక్క స్క్వేర్ కిలోమీటర్ లో ఈ ఒక్క ముక్కలో ఎంతమంది ఉంటున్నారు అని చెప్పి చూసుకుంటే ఈ ఒక్క స్క్వేర్ కిలోమీటర్ లో ఎంతమంది ఉంటున్నారయ్యా అంటే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 400 మంది వచ్చారు అనుకుందాం. ఓకే, అలానే యూపీకి సంబంధించి యూపీలో చూసుకున్నాం అనుకుంటే ఈ స్క్వేర్ కిలోమీటర్ లో వీళ్ళు డివైడ్ చేసుకుంటే వీళ్ళు ఎంతమంది వచ్చారయ్యా అంటే మనకి ఒక 300 మంది వచ్చారు అనుకుందాం. ఓకే, సో ఇలా జనాభా ఎక్కువ మంది ఎక్కడ ఉంటున్నారు, ఏ స్టేట్ లో ఎక్కువ మంది డెన్సిటీ ఎక్కడ ఉంది. డెన్సిటీ అంటే ఏం లేదంటే మీకు జనాభా ఎక్కువైపోతారు అక్కడ, కానీ వనరులు తక్కువైపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అమెరికాలో చూసుకున్నారు అనుకుంటే మీకు ఒక ఇల్లు ఉంటే దాని బయటే లాన్ ఉంటుంది, దాని తర్వాత గార్డెన్ ఉంటుంది, రోడ్లు కూడా చాలా పెద్ద చేసుకుంటారు. ఇంకో ఇల్లు చూసుకుంటే పక్కన ఎక్కడో ఉంటుంది, కొద్ది దూరంలో ఉంటుంది. కానీ మన చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో లేదంటే మన ఇండియాలో చూసుకుంటే మనకి ఇంటి మీద ఇల్లు పక్కనే సందు నడవడానికి కూడా లేకుండా, సో ఇంత డెప్త్ గా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే మన దగ్గర జనాభా ఎక్కువ ఉండటము, జనాభా డెన్సిటీ ఎక్కువ ఉండటము అక్కడ మనకి ప్రాబ్లం అయిపోయింది. ల్యాండ్ తక్కువ ఉంది, మన దగ్గర ల్యాండ్ తక్కువ ఉంది,
డెన్సిటీ జనాభా ఎక్కువ ఉంది. సో పక్క పక్కనే నివసించాల్సిన అవసరం వచ్చేసింది మనకి. కానీ అక్కడ యుఎస్ లో ఏంటంటే జనాభా తక్కువ, ల్యాండ్ ఎక్కువ ఉండిపోవడం వల్ల, సో ఈ పాపులేషన్ డెన్సిటీకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారయ్యా అని చెప్పి చూసుకుంటే బీహార్ లో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. బీహార్ లో ఎందుకు ఎక్కువ మంది ఉన్నారంటే సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే అక్కడ బీహార్ లో బియర్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ బీర్లు ఫ్రీగా ఇస్తున్నారని చాలా మంది క్యూ కట్టి ఏం చేశారంటే, వైన్ షాపులు ఇవన్నీ క్యూ కట్టి ఏం చేశారంటే ఇక్కడ ఎక్కువ మంది క్యూ కట్టేసి బీహార్ లో ఎక్కువ మంది బియర్లు కొనుక్కోవడానికి వైన్ షాప్ దగ్గర క్యూ కట్టేశారు. జనాభా ఎక్కువ ఉంది, డెన్సిటీ ఎక్కువ ఉండిపోయింది అన్నట్టు మనం సింపుల్ గా కామిక్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరిని ఉద్దేశించి కాదు, కామిక్ వేలో మనం గుర్తుపెట్టుకోవడానికి ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. లోయెస్ట్ డెన్సిటీ ఎక్కడ ఉందయ్యా అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. అందరూ అరుణాచల్ ప్రదేశ్ అనగానే రన్ అంటే ఏంటి, పరిగెడతాం. ఆ అరుణాచల్ ప్రదేశ్ నుంచి అందరూ బయటకు పరిగెడుతున్నారు. అక్కడ జనాభా కూడా వృద్ధి, మనకి డెన్సిటీ కూడా బాగా తక్కువ ఉంది, బయటకు వచ్చేస్తున్నారు. సో అక్కడ నివసించే వాళ్ళు తక్కువ ఉండిపోయారు కాబట్టి అక్కడ పాపులేషన్ డెన్సిటీ కూడా తక్కువ ఉంది. పరిగెడుతున్నారు అందరూ. హైయెస్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ లో ఢిల్లీ ఉంటుంది. దాని తర్వాత లోయెస్ట్ వచ్చేసి అండమాన్ నికోబార్ లో మనకి అక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ సింపుల్ గా మనం కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. లీస్ట్ పాపులేషన్ ఎంత ఎక్కడ ఉందయ్యా అంటే లక్షద్వీప్ లో, పాపులేషన్ డెన్సిటీ మాత్రం అండమాన్ నికోబార్ లో. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. సెక్స్ రేషియో గురించి వచ్చేసామంటే సెక్స్ రేషియో అంటే ఏంటి, ప్రతి 1000 మంది మేల్స్ కి ఎంతమంది ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు అనే దాని మీద మనకి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 1,00,000 మంది మేల్స్ ఉన్నారు అనుకున్నాము. అక్కడ మన దగ్గర 995,500 మంది ఫీమేల్స్ ఉన్నారని చెప్పి అనుకుందాము. 95,500 మంది ఫీమేల్స్ ఉన్నారని చెప్పి అనుకుందాము. 1,00,000 మంది మేల్స్ ఉన్నారు, మనకి ఫీమేల్స్ చూసుకుంటే 95,500 మంది ఉన్నారు. సో ఇక్కడ సెక్స్ రేషియో ఎంత అయ్యా అంటే మనకి 955 అని చెప్పి అయిపోతుంది. ఓకే, సో ఇలా సింపుల్ గా డివైడ్ చేసుకుంటే ఫీమేల్స్ వర్సెస్ మేల్స్ డివైడ్ చేసుకుంటే ప్రతి 1000 మందికి ఎంతమంది మేల్స్ ఉన్నారు అనేది కౌంట్ చూసుకున్నాం అనుకుంటే 955 మనకు కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా ఇండియా లెవెల్ చూసుకుంటే 943. మేల్ ఫీమేల్ అనగానే 143 దగ్గరికి వెళ్ళకండి, 143 దగ్గరికి లవ్ దగ్గరికి వెళ్ళకండి. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఓకే, 943 అండి, 143 కాదు. రూరల్ సెక్స్ రేషియో ఎంత ఉందయ్యా అంటే మనకి 949 ఉంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఓవరాల్ మీద రూరల్ లో కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకే, అర్బన్ లో ఎంత ఉన్నాయా అంటే 929 ఉంది. రైట్, సో మనకి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా 9 రిపీట్ అవుతా ఉంది సెక్స్ రేషియోలో. హైయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి కేరళలో కనిపిస్తా ఉంది. కేరళలో మీ అందరికీ తెలిసిందే, అక్కడ సరస్వతీదేవి బాగా ఎక్కువ. సరస్వతీదేవి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అక్కడ ఎక్కువగా ఎప్పుడు అక్కడే ఉంటుంది. అక్కడ సరస్వతీదేవి అండ్ లేడీస్ సరస్వతీదేవి కదా, ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. మేల్స్ కన్నా ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు. ఎంత ఎక్కువ ఉన్నారయ్యా అంటే 1084. ప్రతి 1000 మంది అబ్బాయిలకి 1084 మంది ఫీమేల్స్ అక్కడ అమ్మాయిలు కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే మనం అక్కడ చదువు ఎక్కువ కదా. మనకి లిటరసీ రేట్ కూడా, మనకి హైయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడయ్యా అంటే మన కేరళలోనే కనిపిస్తా ఉంటుంది. ఈ కేరళలో కనిపిస్తా ఉంటుంది కాబట్టి అక్కడ అమ్మాయిలు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ చదువు కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి మనం మామూలుగా కదా, మనకు అందరూ తెలిసిందే అది. అయితే మన క్లాసులో కూడా, మీ క్లాసులో కూడా ఎవరు బాగా చదువుతారంటే అమ్మాయిలకి ఫస్ట్ ర్యాంకులు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ చదువుతూ ఉంటారు అని చెప్పి మన నమ్మకము, మనం అనుకుంటూ ఉంటాము. లోయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడయ్యా అంటే ఇది అబ్బాయిని కించపరచడానికి కాదండి, మీకు గుర్తుండడానికి, ఫన్నీగా గుర్తుపెట్టుకోవాలి ఇలానే. లోయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడయ్యా అంటే మనకి హర్యానాలో కనిపిస్తా ఉంది. హర్యానా అనే పదం చూడంగానే హరి అనే పదం కనిపిస్తుంది. హరులు ఎక్కువ ఉన్నారు అక్కడ, బాయ్స్ ఎక్కువ ఉన్నారు. హరి ఉన్నారా మీ క్లాస్ లో? హర్యానా బాయ్స్ ఎక్కువ ఉన్నారు. స్టేట్ వచ్చేసి హర్యానా, మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫీమేల్స్ తక్కువ మంది ఉన్నారు, 879. మనకి యావరేజ్ ఆఫ్ ఇండియా యావరేజ్ 943 అయితే యావరేజ్ కన్నా బాగా తక్కువ ఉన్నారు అక్కడ హర్యానాలో, హరులు ఎక్కువ ఉన్నారు. దాని తర్వాత మనకి స్టేట్ హైయెస్ట్ యూటీలో చూసుకున్నాం అనుకుంటే యూనియన్ టెరిటరీలో మనకి పుడుచ్చేరిలో ఎక్కువ కనిపిస్తా ఉన్నారు. పుడుచ్చేరిలో ఎవరు ఎక్కువ ఉన్నారు? ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, ఏమంటూ ఉంటాం, అమ్మాయిల్ని చెర్రీలతో మీరు పోలుస్తూ ఉంటారు కదా, అమ్మాయిల్ని చెర్రీస్ తో పోలుస్తూ ఉంటారు కదా. పుదుచ్చేరి చెర్రీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. యూనియన్ టెరిటరీలో ఎక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, ఏ టెరిటరీలో ఎక్కువ మనకి ఫీమేల్స్ సెక్స్ రేషియో ఎక్కువ ఉంది అని చెప్పి చూసుకుంటే పుదుచ్చేరిలో మనకి సెక్స్ రేషియో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లోయెస్ట్ వచ్చేసి దమన్ అండ్ డిలో మనకి లోయెస్ట్ సెక్స్ రేషియో కనిపిస్తూ ఉంటుంది. సో మేల్ లిటరసీ వచ్చేసి 80.9%, ఫీమేల్ వచ్చేసి 64.6%. బాగా తక్కువ ఉంది ఫీమేల్ లిటరసీ రేటు. చాలా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడానికి మనం చూసుకుంటూ ఉండాలి. ఆడపిల్లల్ని చదివిపించాలి. బేటీ బచావో బేటీ పడావో. ఓకే,
సో హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి మనకి స్టేట్ వచ్చేసి కేరళలో ఉంది. చిన్నప్పుడు విన్నారా, కేరళ టీచర్లతే బోధన, మా స్కూల్లో కేరళ టీచర్లతే బోధన అని చెప్పి, బోధన అంటే అది టీచింగ్ చేయించడం. సో ఎందుకయ్యా అంటే 94% కేరళలో ఎక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ సరస్వతి దేవులు ఉన్నారు కదా, ఫీమేల్ ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ కదా, అందుకని కేరళలో మనకి హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది. తక్కువ ఎక్కడయ్యా అంటే మనకి బీహార్లో, బియర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇందాక మాట్లాడుకున్నాం కదా, అందుకని లిటరసీ కూడా తక్కువ ఉంది. అవునా, కామిక్ వేల బియ్యాన్ని తక్కువ చేయడం కాదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి లక్షద్వీప్ లో లక్షలు పోసి చదివిస్తున్నారు అక్కడ పేరెంట్స్ వాళ్ళందరూ. లక్షద్వీప్ లో అక్కడ హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది. లక్షలు పోసి వాళ్ళ తల్లిదండ్రులు చదువు చెప్తున్నారు వాళ్ళకి. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీలో మనం చూసుకుంటే అక్కడ తక్కువ లిటరసీ రేట్ ఉంది. స్కూల్ అంటే వాళ్ళు భయపడుతున్నారు, దడ పుడుతుంది వాళ్ళకి అక్కడ పిల్లలకి, అందుకనే లిటరసీ రేటు దాద్రా నగర్ హవేలీలో దడ పుడుతుంది కాబట్టి లిటరసీ రేట్ తక్కువ ఉంది. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మన కోర్సెస్ అన్ని యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో నేను మీకు ఇచ్చాను, అలానే ఉంటాయి కోర్సెస్. ఎవరైనా కావాలనుకో చూసుకోవచ్చు. యూట్యూబ్ లో కూడా ఇలాంటి వీడియో చాలా ఉన్నాయి. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చుతుంది అంటే ఒకసారి లైక్ చేసి దాని తర్వాత దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా అందిస్తూ ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.